బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్. స్వాతి, గత 5 రోజుల క్రితం అస్వస్థతకు గురైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద ఆసుపత్రిలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కన్నుమూశారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత ఎక్కువ మీద ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఆసుపత్రిలో రోజు రోజుకు ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పి భావించారు డాక్టర్లు. దానికి సంబంధించి అధినేత కేసీఆర్ కూడా, పార్టీ అధినేత కేసీఆర్ కూడా డాక్టర్ల దగ్గరకు వచ్చి సమావేశమయ్యారు. ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆయనని కోలుకునేలా చేయాలి, ఖచ్చితంగా బతికించేలా చేయాలని చెప్పి ఆయన చేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినప్పటి నుంచి కూడా ఎక్కువ మీద ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న రాత్రి 12:51కి ఆయన తుది శ్వాస విడిచారు. కొద్దిసేపు క్రితమే ఇక్కడ నుంచి ఆయన బాడీని కూడా భౌతికాయాన్ని కూడా ఆయన స్వగ్రామానికి తీసుకువెళ్తూ ఉన్నారు. స్వగ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆయన మొదటి నుంచి కూడా ముఖ్యంగా కేసీఆర్ తో, పార్టీతో, బీఆర్ఎస్ తో అనుబంధం ఉన్నటువంటి నేత కావడంతో పార్టీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, టీఆర్ఎస్ గా ఏర్పడినప్పటి నుంచి కూడా అప్పటికే ముందుగానే జెడ్పీటీసీగా ఉన్నటువంటి ఆయన పార్టీలోకి రావడం, పార్టీలో చాలా కీలకమైనటువంటి పదవులు చేస్తూ వస్తున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక్కసారిగా అస్వస్థతకు గురైనటువంటి సమయంలోనే గత ఆదివారమే పార్టీ నేతలందరూ కూడా, కీలక నేతలందరూ కూడా వరంగల్లో ఉన్నటువంటి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత ప్రత్యేకమైనటువంటి వసతులు లేకుండా హైదరాబాద్ కు తీసుకువెళ్తే ఆయన ఖచ్చితంగా ఆరోగ్యంగా కోలుకుంటాడని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యంలో ఆయనని ప్రత్యేకమైనటువంటి గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వరంగల్ నుంచి హైదరాబాద్ కేవలం 1:20 నిమిషాల్లో ఆయనని అంబులెన్స్ ద్వారా తీసుకువచ్చారు. అప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. గత 5 రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే నిన్న సాయంత్రం తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కి, పార్టీ నేతలకు డాక్టర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక ఏమి చేయలేం, పూర్తిగా ఆర్గాన్స్ అన్ని, ఆయన కొంత బ్రెయిన్ డెడ్ అయిపోయిందని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం తర్వాత ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కి, పార్టీ నేతలకు డాక్టర్స్ చాలా క్లియర్ గా చెప్పారు, ఇక కోలుకునేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఆయన మొదట అనారోగ్యానికి గురైనటువంటి సమయంలో ఆయనకి దాదాపు 30 నిమిషాల సేపు గుండె ఆగలేదు. అప్పుడు సిపిఆర్ చేసిన తర్వాత గుండె కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. కాబట్టి అంతసేపు గుండె ఆగిపోయినటువంటి క్రమంలో మెదడుకు ఆక్సిజన్ కావచ్చు, రక్తం సరఫరా ఆగిపోయింది. ఆ నేపథ్యంలోనే అదే సమయంలో బ్రెయిన్ డెడ్ అయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ సమయంలోనే బ్రెయిన్ కి వెళ్ళేటటువంటి నాళాల్లో రక్తం క్లాట్ అయిపోయింది. అప్పుడు ఇక రక్త సరఫరా లేకపోవడంతో ఆగిపోయిందని చెప్పారు. ఇక హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ చేసి అది ఖచ్చితంగా మళ్ళీ ఆ బ్రెయిన్ డెడ్ అయిందా, లేకుంటే ఏం జరిగింది, ఎక్కడైనా సరే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ మీద పూర్తి స్థాయి అంటే హై లెవెల్ మంచి ఎక్విప్మెంట్ తో ఉన్నటువంటి దాని మీద ఆయనకు ట్రీట్మెంట్ అందించారు. ఏ క్షణంలో అయినా సరే ఆయన కోలుకుంటాడని. మొదట 48 గంటల, ఆ తర్వాత 72 గంటల పాటు వెయిట్ చేద్దామని చెప్పి డాక్టర్లు వెయిట్ చేశారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆయనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరిగినా సరే ఫలితం లేకపోవడంతో నిన్న అలాగే ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చెప్పారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కొనసాగించాలి, మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించారని ఒకవైపు కేసీఆర్, మరోవైపు కుటుంబ సభ్యులు కూడా కోరడంతో డాక్టర్లు శ్రమించారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అంటే 12:51కి ఆయన తుది శ్వాస విడిచారు. ఇక అప్పటి నుంచి తెల్లవారుజాము నుంచి ఇక్కడ నుంచి హన్మకొండ కూడా, అక్కడి నుంచి ఆయన సొంత గ్రామం నర్సంపేటలో ఉన్నటువంటి నల్లవెల్లికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే మొదట వరంగల్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర ఆయన అక్కడ పెట్టి నివాళులు, భౌతికాన్ని ఇక్కడ తీసుకెళ్లబోతున్నారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్కి, ఆ తర్వాత నల్లవెల్లికి తీసుకుపోతున్నారు. పార్టీ కీలక నేతలందరూ కూడా ఈ అంత్యక్రియ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్వాతి. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్స్.